నమస్కారాలు. ఇవాళ సేఫ్టీ గురించి మన డిస్టిక్లో రెగ్యులర్గా మన పోలీస్ అధికారులు రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఎంతైనా కూడా అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు రోజు చూస్తుంటారు ఎంతమంది చనిపోతున్నారు, ఈ రోడ్ యాక్సిడెంట్లలో చనిపోయి ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాళ్ళు రెగ్యులర్గా చూస్తుంటారు. ఆ బాధతో వాళ్ళు రెగ్యులర్గా ఈ ప్రోగ్రాం పెట్టడం వల్ల, ఈ అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం వల్ల అందరికీ అవేర్నెస్ రావాలి అనేది వాళ్ళు చేసే కార్యక్రమం మంచి కార్యక్రమం. అలాగే ఇవాళ యువత అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనము స్పీడ్ లిమిట్ కూడా ఇవాళ స్పీడ్ లిమిట్ ఎంత ఇంపార్టెంట్ అంటే, మనం బైక్లలో పోతున్నామంటే ఎక్కడ కానీ 60-50 కిలోమీటర్ల కంటే ఎక్కువ పోకూడదు. అదే సిటీలో అయితే 40 కంటే ఎక్కువ కూడా పోకూడదు సిటీ రోడ్లలో అయితే. అదే కార్లలో అయితే 90 కిలోమీటర్లకి హైవేలలో పోవాలి, దానికంటే ఎక్కువ స్పీడ్ పోకూడదు. అలాగే ఆ స్పీడ్లో కూడా మనం హెల్మెట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం కరెక్ట్గా పోవచ్చు, ఆపోజిట్ వాడు కరెక్ట్గా వస్తాడనేది నమ్మకం లేదు. ఆపోజిట్ వాడు ఏదైనా బై మిస్టేక్ వస్తే కూడా ఎంతో ఇబ్బంది అవుతుంది. నేను చిన్నప్పుడు నా దగ్గర ఒక బైక్ ఉండేది. నేను కూడా విపరీతంగా కాలేజ్ డేస్లలో బైక్ హెల్మెట్ వేసుకోకుండా రెగ్యులర్గా తిరిగేటోడిని. ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయితే టోటల్గా ఫ్రాక్చర్ వేస్తే 1 ఇయర్ వరకు మళ్ళీ నడవడానికి కుదరలేదు. ఆ రోజు తెలుసుకున్నాం అసలు బైక్ అంటే ఎంత డేంజరో, ఆ బైక్లో పడితే ఎంత ఇబ్బంది కలుగుతుందో ఆ రోజు తెలుసుకున్నాం. ముందు రవాణా అధికారులందరికీ కూడా అభినందనలు తెలుస్తున్నారు. ఏలూరు జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే రోడ్డు భద్రతా వారోత్సవాలు అని చెప్పి ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఏలూరు పట్టణంలో వీరంతా కూడా డిపార్ట్మెంట్ పరంగా ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ కానీ అలాగే తటస్థులు కానీ అందరినీ కూడా ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ చేయడమే కాకుండా రోడ్లో మనం ఏదైనా ఒక డ్రైవింగ్ చేసుకుని వెళ్ళేటప్పుడు మిగతా విషయాల్లో ప్రయాణంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి డిపార్ట్మెంట్ అంతా కూడా అవేర్నెస్ గురించి కార్యక్రమం ఏర్పాటు చేసిన ముందుగా రవాణా శాఖ అధికారిని అభినందిస్తూ మనం కూడా ఎవరైతే యూత్ ఉన్నారో, స్టూడెంట్స్ ఉన్నారో, పిల్లలు ఉన్నారో అందరూ కూడా ఈ యొక్క ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయటం చాలా ప్రమాదకరం. అలాగే త్రిబుల్ రైడింగ్ చాలా ప్రమాదకరం. అలాగే మనం డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ అటు ఇటుతో మాట్లాడటం కూడా చాలా ప్రమాదకరం. ఇటువంటి అన్ని కూడా పిల్లల్లో, యువతలో అవగాహన పెంచే విధంగా రవాణా శాఖ అధికారులంతా కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానికి మాలాంటి ప్రజాప్రతినిధులు కానీ, అలాగే కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జేసీ గారు, వారి అధికారులు కానీ, వారితో పాటు ముఖ్యంగా రవాణా శాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఎంతో ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టినందుకు రవాణా శాఖ డిపార్ట్మెంట్ ముందుగా అభినందిస్తూ, ఏదైతే రోడ్ సేఫ్టీ గురించి వీళ్ళంతా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నారో ఆ జాగ్రత్తలని కూడా మనం తీసుకొని ఖచ్చితంగా ప్రమాదాల బారి పడకుండా మనమంతా కూడా ఈ యొక్క భద్రత పాటించాల్సిందిగా మీ ద్వారా ముఖ్యంగా యువతను కానీ విద్యార్థులు కానీ నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. కృష్ణారావు, నేను ఇన్ఛార్జి డిటిసిగా చేస్తున్నాను. ఈ నెల జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంలో భాగంగా ఈ నెల జనవరి 1 నుంచి రేపు 31/1/26 వరకు ఈ మన సెంట్రల్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, స్టేట్ గవర్నమెంట్ వారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ మంత్ అంతా జాతీయ రహదారి భద్రతా మాసోత్సవంగా కండక్ట్ చేస్తున్నాము. దీని మెయిన్ థీమ్ ఏంటంటే శిక్షణతో భద్రత, సాంకేతికతతో పరివర్తన. శిక్షణతో భద్రత, సాంకేతికతో పరివర్తన అనే థీమ్తో పెట్టారు. కాబట్టి మేము ముఖ్యంగా చెప్పేది ఏంటంటే హెల్మెట్ ధరించాలా, సీట్ బెల్ట్ పెట్టుకోవాలా, సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు, అట్లాగే తాగి వాహనం నడపకూడదు, ఓవర్ స్పీడ్ పోకూడదు, ఓవర్లోడింగ్ చేయకూడదు. ఈ 6 పాయింట్లు చాలా చాలా మనం చక్కగా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే మీ జాగ్రత్త. రహదారి భద్రత అనేది మన అందరి బాధ్యత. అది ఏ ఒక్క డిపార్ట్మెంట్కో చేసేది కాదు. అలాగే అందరికీ మేము ఏలూరు జిల్లా ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే రహదారి భద్రత మనందరి బాధ్యత. కాబట్టి మనందరం చక్కగా రహదారి నియమాలను పాటిస్తూ ప్రాణాలని, రహదారి ప్రమాదాలను నివారించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. మేము రకరకాల ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాము. వాటిలో బైక్ ర్యాలీలు, స్కూల్స్ అండ్ కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ఇది ఈ హెల్త్ ప్రోగ్రామ్స్ అన్ని నిర్వహిస్తున్నాము. దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన ఏలూరు జిల్లాలోనే దాదాపు 750 యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ 750 యాక్సిడెంట్లో దాదాపు 350 మంది చనిపోయారు, 700 మంది గాయపడ్డారు.
దీనికి ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ యువత. ఈ 350 మందిలో కూడా దాదాపు 200 మంది టూ వీలర్ డ్రైవింగ్ లో యాక్సిడెంట్ వలన చనిపోయారు. అంటే దాదాపు 5 మంది చనిపోతుంటే ఆటోలో 3 ఈ టూ వీలర్ యూజ్ చేసే వాళ్ళే ఉన్నారు. మెయిన్ కారణం ఏంటంటే ఈ యాక్సిడెంట్లకి హెల్మెట్ పెట్టుకోవటం, పట్టుకుపోవటం ఒకటి, తర్వాత ర్యాష్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఇవన్నీ ముఖ్య కారణాలు. కాబట్టి ఈ యాక్సిడెంట్ ని ఆపటం ఎవరి వల్ల కాదు. కాబట్టి యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఈ హెల్మెట్ పెట్టుకుంటే దాదాపు అన్ని ప్రాణాలు 100% ప్రాణాలు కాపాడగలుగుతాం. కాబట్టి ప్రతి ఒక్కరికి మా ద్వారా, ఈ ప్రజాప్రతినిధుల ద్వారా, ఈ స్కూల్ చిల్డ్రన్ ద్వారా ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ దేనికంటే ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించండి, సీట్ బెల్ట్ పెట్టుకోండి, రహదారి భద్రతా నియమాలను చక్కగా పాటించి తమ ప్రాణాలు కాపాడుకోమని మీ మీడియా ద్వారా తెలియపరుస్తూ ఈ రోడ్ సేఫ్టీ మాసాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం.